హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇది మా నాన్నది ప్లాట్ అని చెప్పినా కదా. ఇదంతా మా నాన్న ప్లాటు. అయితే ఇది వేరే వాళ్ళ కాడ మా నాన్న 5,000 అప్పు తీసుకురని చెప్పినా కదా. ఆ 5,000 కింద ఇంత ఫైటింగ్ చేసి 8 నెలల సంది 9 నెలల సంది అది మా నాన్న అమ్మలేదు, అప్పు తీసుకుందని చెప్పి పేపర్లు గిరి పెట్టుకుంటే దొంగ పేపర్లు సృష్టించుకురని చెప్పి వాళ్ళతో కొట్లాడి మరి నేను 9 నెలల సంది ఒక మగపిల్లగానిలాగా నిలబడి, ఏ మగపిల్లగాడు కూడా ఇలాంటి పని చెయ్యడు, కానీ నేను నిలబడి ఆడపిల్లనవి కూడా నేను వాళ్ళ దగ్గరికి ఎంచి కొట్లాడి మరి యుద్ధం చేసి నేను ఈ ప్లాట్లో కబ్జా మీద ఉండి నేను ఈరోజు నిలబడ్డ ఫ్రెండ్స్. నిలబడితే ఈరోజు మా అన్న చాలా మందిని ముంచటోడు వాడు. నన్నే ముంచుండు, మందినేది నన్ను చాలా ముంచుండు ఫ్రెండ్స్. ఎంత అంటే చీటికి మాటికి 5, 10, 5, 10, 5, 10 చాలా ఇచ్చేదాన్ని. లక్షల దాకా ఇప్పించిన, అప్పులు కూడా ఇప్పించిన, ఆటోలు కొనిచ్చిన, ఎన్ని కొనిచ్చిన 9 నెలల దాకా నేనే వాళ్ళకు ప్రతిదీ నేను సగేసుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్. మా తమ్ముళ్ళ కానీ మా అమ్మ కుటుంబ సభ్యులు మొత్తం, మా అమ్మగారు మా అన్నదమ్ముల కుటుంబాలకు మొత్తం నేను మస్తు హెల్ప్ చేసుకుంటూ వచ్చిన. వాళ్ళ పొలం 4 ఎకరాలు ఉంటే ఇడిపించుకొచ్చిన. ఇదంతా చేసిన ఫ్రెండ్స్. చేసి కూడా నేను ఏదంటే వాళ్ళకి ఆశపడలేదు ఫ్రెండ్స్. వాళ్ళ పొలం విడిపించి కూడా 8 సంవత్సరాలు మిత్తి వడ్డీ లేకుండా 1,20,000 పెట్టి నేను మొగోండ్లాగా, వాళ్ళు 3 ఉన్నారు అన్నదమ్ముళ్ళు. మా నాన్నకు పొలం గిరి పెడితే 4 ఎకరాలన్నర ఒక్కొక్కరు 30,000 కట్టలేకపోయారు ఫ్రెండ్స్. 30,000 మనిషికి 30,000 ముగ్గురు కలిసి 1,00,000 రూపాయలు కట్టలేకపోయారు. అప్పుడు 5 సంవత్సరాలు ఆయన కబ్జా చేసుకొని తింటుండు. మా పొలం పెట్టుకుని ఆయన, మా నాన్న వాళ్ళ పొలం పెట్టుకుని ఆయన కబ్జా మీద ఉండి పంట వండించుకొని తింటుండు. మిత్తి కావాలంటుండ్రు, మళ్ళీ ఇజ్జత్ తీస్తున్నాడు 10 మందిలా. ఇంటికి తాళం కూడా పెట్టిరు, మా అమ్మ వాళ్ళ ఇంటికి తాళం కూడా పెట్టిరు. అప్పుడు మా 3 అన్నదమ్ముళ్ళు గాజులు వేసుకొని, ఇప్పుడు ఏమంటారు అంటే ఈమె వచ్చి చేసింది కదా ప్లాటు, మేమేమైనా ఆడోళ్ళమా రండలమా, మేమేమైనా గాజులు వేసుకొని కూర్చున్నామా అని చెప్పి మాట్లాడుతుర్రు. మా అన్న మాట్లాడుతుండేది. అయితే మా అన్న 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు మనిషికి 30,000 కట్టేది ఉన్నప్పుడు ఆ పొలం 4 ఎకరాలు ఇప్పించుకునేటప్పుడు మరి అప్పుడు ఎక్కడ పోయిండు మొగోడు? మరి అప్పుడు గాజులు వేసుకొని కూర్చుంటున్నాయి కదా నేను 1,20,000 పెట్టి ఇడిపించింది ఫ్రెండ్స్. కరెక్టే కదా. మరి ఈరోజు ఈ ప్లాట్ గురించి ఇప్పుడు 3-4 లక్షలు 5-6 లక్షలు ఖర్చు పెట్టి నేను ఇక్కడ రంగంలో దిగి నేను ఇప్పుడు ఇది మా అమ్మ వాళ్ళ కాంచెలు తీసుకుంటలేను ఫ్రెండ్స్. ఎవడైతే మా నాన్నకాడ గుంజుకున్నాడో వానితో పోరాడి నేను ఊర్లో గ్రామస్తుల పెద్ద మనుషులతో కొంతమందితో పోరాడి, రాజకీయ నాయకులతో పోరాడి, ఎస్ఐతో పోరాడి, ఎంఆర్ఓతో పోరాడి నేను ఎన్ని కష్టాలు పడి డీసీపీ సార్ తోటి ఏసీపీ దాకా నేను భువనగిరి చాలా కలెక్టర్ ఆఫీసు చాలా ప్రాబ్లంలు నేను ఎదుర్కొని దెబ్బలు తిని, తన్నులు తిని, మాటలు పడి మా ఆయన, నేను, నా కొడుకు వీళ్ళందరం తన్నులు తిని ఈ ప్లాట్ మీద ఈరోజు మేము కబ్జా మీద ఉన్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మా నాన్నది నాకు ఇచ్చిండు. మా నాన్నది కాబట్టి నాకు అధికారాలు కాబట్టి ఖచ్చితంగా నేను కొట్లాడి తీసుకున్నా ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మా అన్న ఏమంటుండంటే ఈరోజు మా ఆయనంట మా నాన్న వాళ్ళ పేరు మార్చుకోవాలంట ఫ్రెండ్స్. ఏ రకంగా మార్చుకోవాలి? మరి 4 ఎకరాల పొలం ఇడిపించినాం కదా నేను 1,20,000 పెట్టి ఇడిపించినాం కదా మేము బూడిదోళ్ళం మా ఇంటి పేరు. మరి బూడిదల పేరు మార్చుకుంటాడా ఫ్రెండ్స్? ఇది ఓకే అయితే చెప్పండి. కంపల్సరీ అనేది మేము మార్చుకుంటాం, ఆయన మార్చుకోమని చెప్తుండ్రు. ఇది పేరు మార్చుకోవాలంట. ఈరోజు వాళ్ళు నన్ను ఎన్ని తీర్లు అనుకుంటూ వచ్చిర్రో దాని గురించి నేనేమి డిసైడ్ అయినంటే, మేము ఇప్పుడు ఆడోళ్ళం రండలం అయినాం మేము అంటారు. అవును, బరాబరి రండలయ్యారు. నేను చేయలేదు, మీరు చేసుకోరు. మీ చేతులారా మీరు చేసుకో అంటే మా అన్నదమ్ములు వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకోరు. నేను చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక యుద్ధం చేసి ఇది నిలబెట్టుకున్న ఫ్రెండ్స్. ఒక్క ఆడపిల్లని, ఒక్క ఆడదాన్ని. అసలు నేను బతికేదాన్నే కాదు భూమి మీద. ఇప్పుడు నిలబడి నేను ఇంత మాట్లాడే టైం కూడా నేను తీసుకునేదాన్ని కాదు, ఎప్పుడో చనిపోయేదాన్ని. కానీ అన్నిటికీ ఇది సమాధానం కాదు. నేను ఖచ్చితంగా నిలబడి కొట్లాడి ఇది నాకు వచ్చేటట్టు చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను పోరాడి ఈ ప్లాటు దక్కించుకున్న ఫ్రెండ్స్.
ఇది కరెక్టా రాంగా రైటా అన్నది ఎవరికి తెలియదు. అది మీరు నిర్ణయించాలి. చూసిన వాళ్ళందరూ అది ఎవరికైతే కరెక్ట్ అన్నది మీరు నిర్ణయించాలి. ఇంకోటి ఏంటంటే నేను ఒక ఆడపిల్లనై డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఈరోజు నిలబడి నా బంగారం పోయింది. ఈ గుడిసె వీకేషన్ ఫస్ట్ బొగారం శంకరయ్య మా గుడిసె వీకేషన్ ఫస్ట్ 2 గుడిసెలు వేసిన పీకేసిన బ్యాగు బంగారం కమ్మలు ఎండి చాలా పోయినాయి ఫ్రెండ్స్. అంత నష్టపరిచిండు, మమ్మల్ని కొట్టిర్రు. నేను వదలను. ఈరోజు మా నాన్న పేరు పెట్టుకొని నేను బతుకుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ అయితే నాకు సాయం చేయండి, మాట సాయం. ఇది కరెక్టా రాంగ్ అన్నది మీరే తీర్మానం చేయాలి. ఆడపిల్లగా కొట్లాడే హక్కు ఉందా లేదా అన్నది కూడా మీరే తీర్మానం చేయాలి. అందరు నేను అద్రగానానికి పోలేదు. మా అన్నదమ్ముల దగ్గరికి వచ్చి నేను గుంజుకోలేదు ఫ్రెండ్స్. ఇది ఎదుటి మనిషి మా నాన్నకాడ గుంజుకొని ఆక్రమించుకొని కబ్జా చేసుకున్న దాని మీద నేను యుద్ధం చేసి నేను గుంజుకున్నా. అది మా నాన్నకాడైతే ఎవరైతే కబ్జా చేసుకుర్రో అది నేను ఒక ఆడపిల్లలాగా అధికారంతో మా నాన్నదాన్ని అధికారంతో కొట్లాడి గుంజుకున్న ప్లేస్. మా అన్నదమ్ములకు నేను అస్సలు తీసుకోలేదు. నాకు ఇంకా అలాంటి బుద్ధి లేదు. వాళ్ళకి సగులం పెట్టినా సర్వం నాశనమైన నేను నా పిల్లల్ని నాగం చేసుకున్నా, నా కుటుంబాన్ని నాగం చేసుకున్నా, నా భర్తని మోసం చేసిన, అందరినీ నా కుటుంబ సభ్యుల్ని నా ఫ్యామిలీ వదిలిపెట్టి నా అమ్మగారు నా అన్నదమ్ములన్న ఉద్దేశంతో వాళ్ళకి ప్రతి ఒక్కటి చేసుకుంటా నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డ ఫ్రెండ్స్. ఇది కరెక్టా రాంగా అన్నది మీరు ప్రజలందరూ చూసి నిర్ణయించాలని నేను కోరుకుంటున్నా. ఇంతకు మించి ఏం లేదు ఫ్రెండ్స్. ఆడపిల్ల అధికారంతో ఈరోజు కొట్లాడాలని నేను డిసైడ్ అయినా, నిర్ణయించుకున్నా. ఎందుకంటే కొంతమంది మా అన్నదమ్ముల సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఆడపిల్లకి ఇక్కడ ఏమి హక్కు ఉంది అని మాట్లాడుతున్నారు. అదొక్కటి నాకు నచ్చలేదు. హక్కు ఉందా లేదన్నది ఎవరు ఏ రాజ్యాంగంలో లేదు ఆడపిల్లకి హక్కు లేదు అని. ఎవడు నిర్ణయించే హక్కు లేదు. కోర్టే తీర్మానం ఇచ్చింది ఆడపిల్లకు కూడా సగభాగం హక్కు అని. ఇది మాత్రం ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళందరూ ప్రజలందరూ గుర్తించి మాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది తీర్మానం చేయండి ఫ్రెండ్. తప్పుంటే క్షమించండి. ఏమైనా నేను తప్పు మాట్లాడితే కూడా మమ్మల్ని ఏం తప్పు ఆలోచించకండి ప్లీజ్. అందరికీ నమస్తే. ఇంతే అండి.